ఏమిటి ఏమిటి విచిత్రము? ఏమిటి వైపరీత్యమా? పుష్పరాగములతో కలకల కైలాసం ఈనాడు గిట్టిన కళాక్షేమా? నా కైలాసము నాకు పరాభవమా? నాకే పరాభవమా? ఇది పరిహాసమా లేక ఇది పరితాపమా? పరమేశ్వరులకు నాకే పరాభవమా? నాకే పరాభవమా? నా కైలాసంలో ఎక్కడ చూసినా ఏ వంక చూసినా ఎవరు కనిపించడం లేదు. నా నందీశ్వరి ఎక్కడే, నా బృందేశ్వరి ఎక్కడే, నా చండేశ్వరి ఎక్కడే, నా ప్రభుని గణాదులు ఎక్కడే. ఇది నాకు పరాభవమే, ఇది నాకు పరాభవమే. ఈ కైలాసములు ఎక్కడ చూసినా కారు చీకటి గానంధకారము. ఈ కైలాస మధ్యలో కమాండములు మాత్రమే. చేసిన పని నాడుమైతే అన్ని బాగుంటాయి. నాడుమైపోయి నా తొలిదేవుల వద్దను సేవక తప్పనిసరిగా ఉండడు. నా సేవకుని పిలిచి ఈ కవాటము మంథనం చేస్తున్న కారణం ఏమిటో తక్షణమే తెలుసుకునేదా. మహాప్రభు చెత్తమా నీకే మొక్కుతా, నీకే యాగం తోచీకో సేవక. ఈ కైలాసము ఎక్కడ చూసినా కాలు చీకటి ఏమిటి, కవాటముల బంధనం ఏమిటి, ఎవరిని పిలిచినా పలకపోవడం కారణం ఏమిటి, ఎందుకు చూసినా ఎవరు? నాకు తెలియదు మరి నీ ఊర్లో అన్నా నేను చేతపాటు వెళ్ళిపోతాడు వంకాయలు కొట్టుకొని. ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు ఏడు చేసుకున్నావు కేడు తెలియదు. ఎవరు ఎక్కడ పెళ్లి ఆడారు, ఎవరు తీసుకు సేవక. నిరంతరము నీవు నా తొలిదేవుని వద్ద నిత్య పూజలు చేయించుండగా, నిత్యము నీవు నా నామముని చెప్పించుండగా నా దేవి సంగతి ఎరుగుమా? నా దేవి సంగతి ఈ మాయా ప్రభావం ఏమిటి అర్థం కావటం లేదు. నువ్వు ఎక్కడికో వెళ్ళావాట, ఎక్కడికో వెళ్ళావని చెప్తాను. నాకెందుకు మాత్రం చెప్తాను. సేవక స్వామి దుష్ట శిక్షణ రక్షణార్థమై ఈ భగవంతుడు ఏ భక్తుల దగ్గరికి వెళతాడు, వెళ్ళక తప్పదు. నువ్వు భగవంతుడు బా ఏ ఊరుకు భగవంతుడు అడిగితే తండ్రి వాళ్ళకి కలబడిపోతాను. సృష్టి స్థితుల యొక్క నేను 84 లక్షల జీవరాశులుగా ధారపోతుడు నేను. అతల ఇతర సుతుల రసాతల తలాతల మహాతల భూతులాంటి చతుర్దశ భూములకు ఇచ్చినవాడు నేను. 84 లక్షల జీవరాశులకి ఆహార పురుషుడు నేనే. అందుకే ఈ పని చేసినవు. భగవంతు 8 మంది కొని తినేస్తాను అంతే. 84 జీవరాశులు ఆహారం వేస్తాను కదా అంతే. నిన్ను చెప్పుకుంటే అందరూ ఉన్నావు. సేవక పరమేశ్వరుడు
మంచోడు ఆపదలు ఎందుకు కాపాడినటువంటి ఆపద్ధాంతుడు నేను. సేవక చెప్తాను అంతన్నా. నా దేవి కనిపించడం లేదు, నా దేవి తక్షణమే వెళ్ళి పిలువు. చెప్తాను అంతన్నా. ఏయ్! చెప్తాను. చలని రాజా ఓ చందమామ, చల్లని రాజా కదలన్నీ కలిసాయి నా చందమామ, ఓ చందమామ నీ వ్యాపారం అంతా తెలిసింది. చల్లని రాజా ఓ చందమామ, నా కథలు నీకు తెలుసయ్యా. ఆ. నా కథలు నీకు తెలుసయ్యా. నువ్వు పొడిచేకి నీ నొట్టు పరిసుకోను. చెప్తా సేవక నా కళ్ళ కట్ట విత్తనం ఉన్నంత వరకు ఎవరికి కూడా ప్రమాదం జరగదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుట్టు తెలిసిందిలే. నువ్వెళ్ళే రోజా, నువ్వెళ్ళే బాధ ఏ రాటికైనా తెలిసిందిలే. బాబు నువ్వు అది దొట్టుకోవడం నాకు బ్యాంగలాగా ఉంది. నేను భయపడి నువ్వు నాకు ఉంటాను. సేవక స్వామి వారు వచ్చారు, పిలుస్తున్నారు. నా దేవత వెళ్ళి చెప్పు, తక్షణమే తలుపులని తెరవమని చెప్పు. అమ్మవారికి తెలిసింది. వాళ్ళమ్మ ఎగిరి నేరపోయి ఎక్కడంటే ఏమిటి తెలిసింది? మీరు ఏలూరుపురం వెళ్ళారని. ఏలూరుపురం వెళ్ళానని ఏలూరుపురంలో చేతంపట్టి నాకు అందరూ అనుకుంటే నేను వాళ్ళకి ఏలూరుపురం వెళ్ళావని, ఏలూరుపురంలో జాలారది వెళ్ళావని. జాలార వీధిలోనా ఆ అందాల తార మందార మర అమ్మ లేదా? ఏమిటి అందాల తార మందార మాల? ఆ అమ్మ లేదా? ఎవరో తెలియదు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా